Executive Officer, my dear officers and officials of Patients Nellore and Medical Associations Nellore and Income Tax Department, I request Sir of Income Tax to give a brief introduction on the agenda of the program. We will go deep. When I go into my speech in more elaborate fashion, I will explain. ఏదో ఒకటి పెట్టేసి ఏదో స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ఇన్వెస్టిగేషన్ ఒక ఇంపాక్ట్ ఏమైంది, ఇంకా ఫ్యూచర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్తున్నాను. సో బేసికల్లీ ఈ ప్రజెంటేషన్ ఇట్ విల్ గివ్ ఏ కంప్లీట్ ఐడియా కాకపోయినా ఏ బ్రీఫ్ ఇన్సైట్ వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్న దాని మీద ఒక బ్రీఫ్ ఐడియా మీకు ఇస్తుంది. ఏంటి ఆన్ సస్పిషియస్ రీఫండ్ క్లెయిమ్స్ మీద విచ్ ఇంక్లూడ్ నెల్లూరు ఇండివిజువల్స్, వేరియస్ ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ ఫ్రాడ్యులెంట్గా క్లెయిమ్ చేస్తున్నారు. దానివల్ల వాట్ వాజ్ ద ఇంపాక్ట్ దట్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ క్రియేటెడ్ వీ హ్యాడ్ క్రియేటెడ్ ప్రపోజ్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ చేసినట్టుగా 22-23 ఫైనాన్షియల్ ఇయర్, ఇంతకుముందు 21-22 మోస్ట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ మీరు ఇంత ట్యాక్స్ కట్టిస్తున్నారు, అయితే 5,000 కట్టిస్తున్నాను అంటారు. ఇప్పుడు వై యూ కంపేర్ యు ఆర్ గోయింగ్ టు ఐటీపీస్ రిజిస్టర్డ్ కానీ నాలెడ్జ్ లేని ఎవరెవరు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సిఐటి తిరుపతి చార్జ్ ఆధ్వర్యంలో ఈ నెల్లూరులో మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మేము బేసికలీ ఈ ఫ్రాడ్యులెంట్ రీఫండ్ క్లెయిమ్స్ మీద జరుపుతున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క సస్పీషియస్గా ఫ్రాడ్యులెంట్ మేనర్లో రీఫండ్స్ క్లెయిమ్ చేస్తున్న వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మేము కిందటి సంవత్సరం కూడా ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అప్పుడు అసెస్మెంట్ ఇయర్ 21-22 సంబంధించినటువంటి కేసెస్లో మేము నోటీసెస్ జారీ చేశాము. అప్పుడు సుమారు 16,500 కేసెస్ మేము ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఈ ఫ్రాడ్యులెంట్ రీఫండ్ క్లెయిమ్స్ చేస్తున్నటువంటి సాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్ మీద మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళల్లో అప్రాక్సిమేట్గా 8,700 పైచీలు అసెసీసు వాళ్ళ యొక్క రిటర్న్స్ని అప్డేట్ చేసుకొని లేదా రివైజ్ చేసుకొని వాళ్ళు ఫ్రాడ్యులెంట్గా క్లెయిమ్ చేసినటువంటి రీఫండ్ని తిరిగి ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ చేయడం వలన అప్రాక్సిమేట్గా ప్రిన్సిపల్ సిఐటి తిరుపతి ఛార్జ్లో మేము తిరుపతి ఛార్జ్ ప్రిన్సిపల్ సిఐటిలో నెల్లూరు, కర్నూలు, తిరుపతి 3 రేంజ్లు వస్తాయి. ఈ 3 రేంజ్లు కలిపి అప్రాక్సిమేట్గా మేము 147 కోట్ల పైచీలు మేము 31 ఈ మార్చ్ 2024లో మేము వసూలు చేయడం జరిగింది. 31 మార్చ్ 2024 కల్లా. సో ఈ సంవత్సరం కూడా ఆ ఎక్సర్సైజ్ మేము తిరిగి చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు 31 జూలై ఇన్కమ్ ట్యాక్స్ ఇండివిజువల్స్కి రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆఖరి తేదీ. సో రిటర్న్ ఫైల్ చేసే ముందుగానే మా వంతు చర్యల్లో మేము చేపట్టే చర్యల్లో భాగంగా ఈ యొక్క రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి అసెసీస్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసేటువంటి ఎటువంటి తప్పిదాలు చేయకూడదు, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వేరియస్ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో క్లెయిమ్ చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళు ఫ్రాడ్యులెంట్ రీఫండ్ క్లెయిమ్ చేసినట్లయితే డిపార్ట్మెంట్ వారి మీద చర్యలు తీసుకుంటుంది అని చెప్పడానికి మా ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి. అలాగే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకు వస్తున్నటువంటి వేరియస్ సమస్యలు, ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఒక ప్రొఫెషనల్ ట్యాక్స్ చార్టెడ్ పర్సన్ యొక్క గైడెన్స్ ఎలా తీసుకోవాలి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు. అండ్ ఈ కొంతమంది దళారులు ఇలా మీకు రీఫండ్ ఇప్పిస్తామన్న మాట వాళ్ళ ఒక చెప్పేటువంటి మోసపూరితమైన మాటలు నమ్మి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు వివరాలు మెన్షన్ చేయకుండా ఉండాలనేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంతో భాగంగానే మేము ఈ ట్యాక్స్ బార్ అసోసియేషన్ పీపుల్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ పీపుల్ కానీ, కొంతమంది బిజినెస్ మెన్ కానీ, వివిధ ట్యాక్స్ పేయర్స్ని కానీ ఈ ప్రోగ్రామ్కి పిలిపించి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఎలా కరెక్ట్గా ఫైల్ చేయాలనేది వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము చెప్పడం జరిగింది.